బైబిల్ ఒక వ్యక్తి ఎందుకు చదవాలి? సందర్భం వచ్చిన చదువుతున్నాను. ఇన్ ఆర్డర్ టు నో సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. వాట్ ఆర్ దే? బైబిల్ ఎందుకు మనం చదవాలని ప్రశ్నించుకుంటే, మానవ జీవితంలో 4 ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నెంబర్ 1, మనిషి ఎవరు? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఎక్కడి నుండి వచ్చాడు మానవుడు? మనిషి యొక్క ఆరిజిన్ ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సేస్ వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని చేత మనం కలుగు చేయబడ్డాం. రెండవది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ పర్సన్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పీపుల్? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఒక ఉద్దేశం ఉందా? మనందరం కారణ జన్ములమా లేదా కారణ జన్ములమా? ఖచ్చితంగా కారణ జన్మ. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల విలక్షణమైన విశేషమైన పర్పస్ అని కలిగి ఉన్నారు. ఇన్ ఆర్డర్ టు నో యువర్ పర్పస్ యు మస్ట్ డైవ్ ఇన్ టు ద వర్డ్. దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవది, జాగ్రత్త వినండి, ఒక మనిషి రక్షణ పొందాలి అంటే, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలా? పూజలు పునస్కారాలు చేయాలా? రోజులు వ్రతాలు చేయాలా? లేదా మరొకడు చేయాలి? ఏం చేస్తే మానవ రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సెలవిచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యము దేవుని ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని బైబిల్ ఉపదేశించినప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. నాకు ఇష్టానుసారం వెళ్తానంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ ఎ పర్సన్ గో వెన్ హీ డైస్? ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మానవ జీవితం మరణంతోనే ముగింపా లేదా మరణం తర్వాత మరి ఏదైనా జీవితం ఉందా? ఈ విషయం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాల్సిందిగా దేవుని సేవకునిగా మేము ప్రోత్సహిస్తున్నాను. నీ వాక్యమే సత్యం ప్రభువా, నీ వాక్య సారాంశము సత్యము. సత్యము నుండి తొలగిపోకూడదంటే వాక్యము నుండి మనం ఏం చేయకూడదు చెప్పండి? తొలగిపోదు. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అంటే బైబిల్ని గట్టిగా పట్టేసుకోవడం, దాని అర్థం వాక్యానికి మన జీవితాలు అన్వయించాలి. దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్య ప్రకారం జీవించినప్పుడు దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని స్పష్టంగా మనం గ్రహిస్తూ ఉంటాం. చాలామంది వాక్యం వింటారు కానీ చెప్పండి వాక్య ప్రకారం జీవించరు. వినడం మాత్రం బాగా వింటారు. అమ్మ మీటింగ్ ఉందమ్మా వచ్చేయమంటే వచ్చేస్తారు. బాబో కాన్ఫరెన్స్ ఉందా రమ్మంటే వస్తారు, మంచిదే. యూట్యూబ్లో వింటారు, ఫేస్బుక్లో వింటారు, అక్కడ వింటారు, ఇక్కడ వింటారు, ప్రతి చోట వింటారు. కానీ విన్నంతసేపే విన్నట్టు ఆ తర్వాత ఆ వాక్య ప్రకారం జీవించే విధానం చాలా మందిలో కనబడదు. కొంతమంది స్త్రీలు ఉంటారు, ఎంత భక్తిగా బైబిల్ చదువుతారంటే ఇంకా వాళ్ళని చూడగానే బైబిల్ స్కాలర్ అనుకుంటాం మనం. చాలా చక్కగా బైబిల్ చదువుతారు. బైబిల్ చదివి జాగ్రత్తగా బైబిల్ని చక్కగా మూసివేసిన తర్వాత భర్త మీద కేకలేస్తూ ఉంటారు గట్టి గట్టిగా. లేదా కొంతమంది భర్తలు ఉంటారు, బైబిల్ ఎంత చక్కగా చదువుతారంటే అయ్యగారు స్నానం చేయకపోతే బైబిల్ చదవడు. చక్కగా స్నానం చేసి బైబిల్ చదువుతాడు. బైబిల్ చదువుతాడు, మళ్ళీ భార్యను కొట్టేస్తూ ఉంటాడు. భయంకరంగా కొడతా ఉంటాడు, ఎముకలు విరిగిపోయేలాగా. మరి ఏమి నేర్చుకున్నావు? బైబిల్ చదువు, నువ్వు లేఖనాలను చదివి ఏమి అన్వయించుకున్నావు? నీ భార్యను ప్రేమించాలని బైబిల్ సెలవిచ్చినప్పుడు నీ ప్రేమ ఎలా ఉంది నీ భార్య పట్ల? నీ భర్తను గౌరవించాలి అని దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని కట్టుబడి ఉన్నావా? డోంట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ సింప్లీ ఎ బైబిల్ ఫాలోవర్. నేను బైబిల్ ఫాలోవర్ అని ఊరనే చెప్పుకోవడం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగానే ఉన్నావా? నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది ప్రభు అన్నాడు కీర్తనకారుడు. దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల అలాంటి ఆశ మనలో ఉందా? ఆదివారం దేవుని మందిరం అనేసరికి పరిగెడుతున్నావా, లేకపోతే వదకు తేపడే గొర్రెపిల్లలాగా లాక్కుని రావాలని నలుగురు నిన్నాం? కొంతమంది అలాగే వాళ్ళమ్మ లాక్కు రావాలి రోజు. రే బాబు రానా, బాబు రారా, నీకు కంప్యూటర్ కొంటారు నాయన, ల్యాప్టాప్ కొనిస్తారు నాయన. వాడికి ఎన్ని కొనివ్వాలో దేవుని మందిరం రావాలి. అదే ఆటలకి, లోక సంబంధమైన కార్యాలకి, పబ్బులకి, క్లబ్బులకి ఎవరంత బలవంతం చేయక్కర్లేదు. ఆడెవడో ఫ్రెండ్ ఉంటాడు, అంతే ఒకటే పీలు పరిగెత్తేస్తాడు. వాక్యాన్ని అన్వయించే పరిస్థితి నీలో ఉందా?